చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి వనరు కోకో. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేయబడుతోంది. పాక్షిక నీడలో పెరిగే ఈ పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయబడుతూ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కోకోను సాగు చేయడానికి చాలామంది రైతులు ఉత్సాహం చూపుతున్నారు. కోకోలో అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచే జాగ్రత్తలు పాటించాలి. మరి కోకో సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. కోకో సాగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా గాలిలో తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోకో సాగు బాగా చేయవచ్చు. ముఖ్యంగా కోకో సాగుకు కావాల్సింది ఏంటంటే 50% సూర్యరశ్మి మాత్రమే. అంటే నీడ ఉన్న ప్రాంతాల్లో కోకోను బాగా సాగు చేసుకోవచ్చు. కోకోలో